ఇక గాదె సాయికృష్ణ వ్యవహారం ఇన్నాళ్ళు మిస్సింగ్ లేదా లాకప్ డెత్ ఏమయ్యాడో తెలియదు. ఆరోపణలకే పరిమితమైంది, విమర్శలకే పరిమితమైంది. ఇప్పుడు పోలీసులు ఏకంగా అధికారికంగా ధృవీకరించారు. అవును నిజమే, లా సాయికృష్ణని చంపేశారు, సాయికృష్ణది లాకప్ డెత్ అని. ఇవాళ సిఐ నాగరాజుని కోర్టులో హాజరుపరిచినప్పుడు సిట్ బృందం ఏదైతే దర్యాప్తు చేస్తుందో ఈ కేసుని, ఈ సిట్ బృందం దాఖలు చేసినటువంటి రిమాండ్ రిపోర్ట్ లో చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు సాయికృష్ణది లాకప్ డెత్ అని. అయితే బాడీ మాత్రం ఏమైందో ఇంకా వేరే బోర్డ్స్ తెలియలేదని. ఎలా చూడాలి ఈ అంశాన్ని? నెమ్మదిగా నాగరాజు గారి నోట్లో నుంచి అంటే నిజాల వెల్లువనేది ఖచ్చితంగా బయటకొస్తుంది సార్. అంతేకాదు ఇక్కడ నాకు ఓవరాల్‌గా ఈ సెగ్మెంట్ మొత్తం చూస్తే ఏంటంటే దీని వెనక చాలా ఎందుకంటే ఎవరి అండ లేకుండా, ఎవరి ధైర్యం లేకుండా సిఐ నాగరాజు గారు ఒక బాబు అంటే 23 ఏళ్ళు సార్. అతనికి ఏం పర్సనల్ కక్షలుంటాయి నాకర్థం కాదు. అంత హింసించి, అంత అతన్ని నాశనం చేయడానికి, అతని ఊపిరి తీసేసి అస్థికలు కూడా మిగలకుండా చేయటానికి ఈయనకి పర్టిక్యులర్ రీజన్ ఈస్ దేర్ సార్ డెఫినిట్‌గా. అది కూడా ఎవరి అండ లేకుండా అతను చేశారని చెప్పనైతే నేను అనుకోను. కానీ మొత్తం అబాంఢం మొత్తం అంతా ఇతని మీద వేసుకొని ఎందుకంటే అతను ఎవరు అండగా ఉన్నా మరి ప్రత్యక్షంగా కర్తగా ఇతనున్నాడు కాబట్టి, ఇతనికి ఖచ్చితంగా శిక్ష పడాల్సినటువంటి పరిస్థితుంది. పడి తీరుతుంది గూడా సార్. బట్ ఇతనొక్కడినే బ్లేమ్ చేయడం అనేది నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది. వీళ్ళ వెనకాల ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా మరి సీపీ దగ్గర నుంచి, డీజీపీ గారి దగ్గర నుంచి, హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి, వీళ్ళందరి దగ్గర నుంచి కూడా అసలు ఈ విషయం పూర్వాపరాల గురించి దాని గురించి ఎవరికేం తెలుసు, ఎవరు ఎట్లా సపోర్ట్ చేశారనే దాని మీద కూడా కీలకంగా బయటికి రావాల్సింది సార్. పోనీలెండి సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాట ఫలితం ఈ రోజున ఆ బిడ్డ లాకప్ డెత్ అయ్యాడు అని ఒప్పుకున్నారు సార్. నిన్నగాక మొన్న వరకు కూడా కొంతమంది మహానుభావులు జనసేనకు సంబంధించిన వాళ్ళు, టీడీపీకి సంబంధించిన వాళ్ళు చచ్చిపోయారని ఎందుకు అనుకోవాలి? ఎందుకంటే తల్లి కంటే ఎక్కువ తెలుసు వాళ్ళకి. తల్లి రోదన కంటే ఎక్కువ తెలుసు. ఎందుకు మీరు చచ్చిపోయాడు అంటారు? మీరెందుకు డిక్లేర్ చేస్తారు? అసలు చచ్చిపోయినట్టు అంబటి రాంబాబు గారికేం తెలుసు? అసలు వారు సాక్ష్యాలెలా బయటపెట్టారు? ఎవరిదో ఫోటో తీసుకొచ్చి చూపిచ్చారు అనుకుంటూ చాలా వ్యంగ్యంగా మాట్లాడారు సార్. ఈ రోజునొచ్చినటువంటి డిక్లరేషన్‌తో ఇటు టీడీపీ గాని, అటు జనసేన గాని మాట్లాడటానికి నోట్లో మాటలుంటాయా? నేను అడుగుతా ఉందది సార్. ఒక తల్లి, మేనమామ, పెద్దమ్మ రోడ్ల మీదకొచ్చి మా పిల్లాడు చచ్చిపోయాడు మొర్రో, కంప్లెయింట్ తీసుకోండి మొర్రో అంటే గూడా నిర్దాక్షిణ్యంగా తీసుకోనటువంటి పోలీస్ డిపార్ట్‌మెంటు, ఆ తల్లి రోడ్డు మీదకొచ్చి మీడియాల ద్వారా మాట్లాడుతుంటే పోలీస్ స్టేషన్‌లో కేస్ తీసుకోవట్లేదంటే సుమోటోగా కేస్ ఫైల్ చేయాల్సినటువంటి వుమెన్ కమిషన్ నిమ్మకి నీరెత్తినట్టుండటం నిజంగా ఈ రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం సార్. అంత నికృష్టంగా పాలన జరుగుతుంటేనే మా జగన్మోహన్ రెడ్డి గారు చూడలేక ఆయన రంగంలోకి దిగి, ఆయన స్టాండ్ తీసుకొని, ఆయన వార్న్ చేసిన తర్వాతే ఒక్కొక్కళ్ళకి కూడా కోసాలు కదిలిపోయి ఇంతవరకు వచ్చింది సార్. ఇప్పుడు అల్టిమేట్‌గా ఇప్పుడు మనకు తెలుస్తోందేంటంటే, నాగరాజునొక్కడినే మనం బాధ్యుడిని చేసేస్తే, ఏయ్! మరి నాకిందాకే తెలిసింది సార్ జనసేన ఎమ్మెల్యే టికెట్ ఇస్తాంలే నీకు. అవును. నువ్వు ఇది అదంతా నాగరాజు తోటి ఒక డీల్ కుదుర్చుకున్నారు హ్మ్. పోలీసులు. హ్మ్. పోలీసులు అటు ప్రభుత్వం. ఎందుకంటే మొత్తం కేసును తనపైన వేసుకునేలాగా అతను నోరు విప్పి ఈ కేసులో ఉన్నతాధికారుల పేర్లు ఎవరైతే ఉందని చెప్పి ఆరోపణలు వస్తున్నాయో ఆ పేర్లు ఏమి బయటికి చెప్పకుండా, బహిర్గతం చేయకుండా ఈ కేసును తనకే పరిమితం చేసుకునే విధంగా ఉంటే ఖచ్చితంగా తగిన న్యాయం చేస్తామని, పొలిటికల్ గా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తామని కూడా నాగరాజ్ తోటి రిటైర్డ్ డీజీపీ ద్వారా ఒక రాయబారం, ఒక రాజీ కుదిరిందనే వార్తలు కూడా వస్తున్నాయి. మరి పవన్ కళ్యాణ్ గారు మొన్ననే కదా సార్ స్టేజ్ మీద క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వాళ్ళు అసలు రాజకీయంలో ఉండవేంటి? నేనెందుకు సపోర్ట్ చేస్తాను? ఆ! ఉమ్. మళ్ళీనేమో అమ్మిశెట్టు వాసుతో రాయబారానికి పంపక ముందు అసలు ఆ గాదే సాయికృష్ణని పట్టుకొని నోటికొచ్చినట్టు వాడలా, వాడిలా అని పబ్లిక్ స్టేట్‌మెంట్ ఇచ్చాడు కదా! ఈ పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజున మేం మొదటి నుంచి చెప్పిందేంటి? గాదే సాయి కృష్ణ సరే, అతని మీద అది వాళ్ళ సొంత మేనమామ గారే చెప్పారు. వాడు వయసు రీత్యా
చెడిపోయాడు. మేము ఒప్పుకుంటున్నాం. కానీ చంపేయకూడదు కదా! అవును. కనీసం చచ్చిపోతే బాడీ అన్నా ఇవ్వాలి కదా! అని కదా హ్మ్. వాళ్ళు న్యాయం కోరుతోంది. మేము కూడా మాట్లాడింది అదే గదా! అతను శ్రీరామచంద్రుడు. అతను సొసైటీలో తప్పేమీ చెయ్యనివాడు. మీరు అన్యాయంగా చంపారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని, లేకపోతే గనక మా జగన్మోహన్ రెడ్డి గారు గాని మాట్లాడలేదు గదా! మేమంత అబద్ధాలు, అనైతికంగా మేము స్టాండ్స్ తీసుకోలేదు గదా! మేము చెప్పిందేంటి? మీరు తీసుకున్న చర్యలు తప్పు. మీరు తీసుకున్న విధానం తప్పు అని మాత్రమేగా మేము జెప్పింది. కానీ ఈ రోజున ఒక్కొక్కళ్ళ నోళ్ళు ఏంటి సార్ ఇప్పుడు ఇతనికి క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నట్టే లెక్క. శిక్ష ఎంత పడుతుందో తెలియదు. యావజ్జీవేస్తారా? ఈ పిల్లాడిని చంపినందుకు, ఈ పిల్లాడి వల్ల చచ్చిపోయిన క్రాంతి కుమార్ గావచ్చు. మరి ఈ 2 కేసుల దృష్ట్యా మరి ఇతనికి మరి ఉరిశిక్ష వేస్తారా? లేకపోతే గనక ఆహ్, యావజ్జీవ కారాగార శిక్ష వేస్తారో తెలీదు. మరి బెయిల్ మీద తీసుకొచ్చి ఎమ్మెల్యేని చేసి కూర్చోబెడతారా ఏంటి? ఆ మహానుభావుడికి ముగ్గురు పార్టీలను పట్టుకుంటే తప్ప 14 ఏళ్ల తర్వాత ఒక ఎమ్మెల్యే అవ్వటానికి కుక్క తిప్పలు పడ్డాడు. హ్మ్. ఇప్పుడు ఆయనే క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్ళు రాజకీయాల్లో ఉండకూడదంటారు. కూటమిలోనే లెక్కలేనంత మందున్నారు. ఆ 'అరవ శ్రీధర్‌ని' తీసుకెళ్ళి ఢిల్లీలో కూర్చోపెట్టాడు. ఈయన మళ్ళీ క్రిమినల్స్ గురించి మాట్లాడతాడు. మళ్ళా "నీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తాలే" అయిపోయిన తర్వాత. ఏమైపోయిన తర్వాత అంటే ఇతను ఒప్పేసుకోగానే, "ఆహా! నువ్వు మంచి పని చేశావు నాయనా" అని కోర్ట్ ఏమన్నా విడుదల చేసేటటువంటి కార్యక్రమానికి ఏమన్నా శ్రీకారం చుట్టబోతోందా సార్? ఎంత కాలానికి బయటకొస్తాడో తెలీదు. ఏ లెక్కలో ఇతన్నొక్కడినే బాధ్యుడిని చేసి వెనకాల ఉన్న వాళ్ళందరినీ కూడా తప్పించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు. అతను తప్పు చేశాడు. కానీ అతని పిల్లలు, అతని భార్య ఏమీ తెలియని వారు గదా! మరి ఆ పిల్లలు, ఆ భార్య ఏమైపోతారు? చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవ అని ఇప్పటికైనా సీఐ నాగరాజుని చూసి చాలా మంది కూడా బుద్ధి తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి సార్. మన వెనకాల ఎవరైనా ఉన్నారు అంటే మన హద్దేంటో గూడా తెలుసుకోవాలా. వాళ్ళెంత వరకుంటారో అంతవరకే ఉంటారు. మన హద్దు, మన పరిస్థితులు, మన వ్యవహారం ఏంటి, మన బతుకేంటి అని తెలుసుకొని గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా మనం ఎప్పుడూ కూడా అడుగు వేసేటటువంటి పరిస్థితి ఉండగూడదు. పరిస్థితి ఉంటే గనక ఇలాంటివే వస్తాయి సార్. సిట్ అనేది కొంతమేర నిరూపణ చేసినందుకు చాలా సంతోషం సార్. బట్ ఇట్ ఈస్ నాట్ ఎనఫ్ సార్. ఖచ్చితంగా సీబీఐ జరగాలి. దీని వెనకాల ఎవరున్నారో తెలియాలి. అసలు ఆ బాడీ ఏమైపోయిందో తెలియాలి. అసలు క్రిమినేషన్ ఎట్ట చేశారో తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితులున్నాయి సార్. అబ్సల్యూట్‌లీ. ఇది ఇక్కడితో యాక్చువల్లీ అయిపోయేటటువంటి విషయం కాదు. చేతులు దులిపేసుకునేటటువంటి విషయం అంతకంటే కాదు. ఇది ఒక పోలీసు వ్యవస్థ యొక్క దిగజారుడుతనం. యాక్చువల్లీ ఇక్కడ పిటి ఏంటంటే ఈ రిమాండ్ రిపోర్ట్‌లో సాయి కృష్ణది అవును సాయి కృష్ణని చంపేశారు. సాయి కృష్ణది లాకప్ డెత్ అని చెప్పి సిట్ అనేది రిమాండ్ రిపోర్ట్ ద్వారా తేల్చేసింది. అంటే ఇక్కడ సాయి కృష్ణది హత్య జరిగింది. లాకప్ డెత్ జరిగింది. మరి లాకప్ డెత్ జరిగినప్పుడు మృతదేహం ఉండాలి. ఎక్కడ ఉంది ఏంటి అనేది కూడా అదే సిట్ తేల్చాలి కదా! కానీ ఇక్కడ తేల్చాల్సిందే సార్. రిమాండ్ రిపోర్ట్ లో లాకప్ డెత్ జరిగిందని చెప్పి అంగీకరించినటువంటి సిట్ బృందం ఆ వేరే బర్డ్స్ డెడ్ బాడీకి వేరే బర్డ్స్ తెలియలేదు అని చెప్పడం నిజంగా ఏదైనా నిజం దాస్తున్నారా? తెలిసి చెప్పడం లేదా? కావాలని రిమాండ్ రిపోర్ట్ లో ఈ అంశాలు మెన్షన్ చేయలేదా అనే అనుమానం వస్తుంది. సార్ మీకొక మాట చెప్తున్నాను సార్. అసలు ఈ యొక్క సెగ్మెంట్ మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. డీజీపీ గారికి తెలుసు. వంగలపూడి అనిత గారికి తెలుసు. ఉమ్, విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్‌కి తెలుసు. వీళ్ళందరికీ తెలుసు. ఉమ్, ఇప్పుడు సిట్టు పెద్ద తేల్చేదేముంది ఒక్క మాట చెప్పండి. ఉమ్, ఎందుకంటే చంద్రబాబు నాయుడు అక్కడికి పిలుచుకొని, ఆ కుటుంబాన్ని పిలుచుకొని న్యాయం చేస్తాను అని చెప్పినటువంటి ఒక మాట చొప్పున, ఉమ్, ఈళ్ళు తీసుకున్నటువంటి ఒక చిన్నపాటి స్టాండే తప్ప, అసలు మీకిక్కడ ఎక్కడైనా రియాలిటీ కనిపిస్తోందా సార్? సిట్ లేదు. అనేది స్టేట్ గవర్నమెంట్‌కి సంబంధించిందే గదా! ఎక్కడ నిజానిజాలు కంప్లీట్‌గా బయటకొస్తాయని మీరు నమ్ముతున్నారు? మేమైతే నమ్మే పరిస్థితుల్లో లేం సార్. అలాగే ఇంకొక విషయం గూడా చెప్తా ఉన్నా. మరి ఫోక్సో కేస్ అనేది అప్పుడే తేలిపోయిందట. ఆ బాబు మీద పెట్టినటువంటి కేసు. అది కూడా పబ్లిక్‌గా చెప్పాడు గదా! పవన్ కళ్యాణ్ గారు. 14 ఏళ్ల పాప మీద ఏదో జరిగింది అని చెప్పని. కానీ ఆ పాపే మరి నా మీద ఎటువంటి అటెంప్ట్ జరగలేదని అప్పుడే 10 సంవత్సరాల క్రితం జరిగినటువంటి పరిస్థితి.
అసలు అది లేదని మా బావకి శిక్ష కూడా వేయలేదు, జరగలేదని చెప్పని నిరూపణ అయింది. కానీ ఇప్పుడు మరి అనవసరంగా ఆ విషయాన్ని బయటకు తీసుకొస్తున్నారు అని చెప్పని కూడా మాట్లాడుతున్నారు. అంటే ముందు వెనక తెలుసుకోకుండా ఒక పార్టీ స్థాపించినటువంటి, ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిని పొందినటువంటి వ్యక్తి ఆన్ ద స్పాట్ తనకొచ్చినటువంటి ఆలోచనని బట్టి, తనకొచ్చినటువంటి మాటను బట్టి మాట్లాడేసేయటానికి అసలాయన ఏమనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారనేది అర్థం కావట్లేదు సార్. వాటెవర్ సార్. ఆ పర్సన్ ఎట్లాంటి వాడైనా మీరు యాజ్ ఎ గవర్నమెంట్ మీరు తీసుకోవాల్సినటువంటి చర్యలేంటి? అతను మేము గూడా చెప్తాం. అతను కాప, ఇంకోట. మరి కాపు కులమంతా ఏకమైంది కాబట్టే కుల ప్రస్తావన అనేదొచ్చింది. ఆ బాబు అవును. బిలాంగ్స్ టు కాపు కాబట్టి. మీరు దాని గురించి సొల్లు కబుర్లు చెప్పకుండా, నిజంగా చిత్తశుద్ధున్న వాళ్ళైతే గనక, ఖచ్చితంగా ఆ పిల్లాడు సహేతుకంగా లేకపోతే డెఫినెట్‌గా ఆ పిల్లాడి మీద కేసులనేవి సాక్ష్యాధారాలన్నీ సేకరించి, కోర్ట్‌కి సబ్మిట్ చేసి, కోర్టు ద్వారా యావజ్జీవ శిక్షైనా, అతను చేసిన తప్పులకి ఇంకేదన్నా శిక్ష అనేది మరి చట్టం ద్వారా, న్యాయం ద్వారా సొసైటీకి చూపించగలిగితే, ఇంకొకడు ఇలాంటి పనులు చేయకుండా చాలా జాగ్రత్తగా ఉంటారు ప్రతి ఒక్కళ్ళు గూడా. కానీ అలాంటిదేం లేకుండా ఇష్టారాజ్యంగా ఈ రకంగా రాజ్యాంగబద్ధంగా కాకుండా ఎక్కడో అడవుల్లో బతుకుతున్నాం అన్నట్టుగా, రాక్షస జాతికి చెందిన వాళ్ళం మనం అన్నట్టుగా, రాక్షస న్యాయాలు చేస్తా పోతా ఉంటే ఏమైపోవాలి సార్ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా? ఇక్కడ ఎంత విచిత్రం అంటే, తప్పు చేసిన వాడికి స్టేషన్ బెయిల్స్ ఇచ్చి పంపించేస్తున్నారు. వాడు అధికార పార్టీ నేతలే మళ్ళీ. అధికార పార్టీ నేతలే తప్పులు చేస్తా ఉంటారు. వాళ్ళకి స్టేషన్ బెయిల్‌లు ఇస్తారు. బాధితులకి కేసులు పెట్టి జైల్లో దోస్తారు సార్. ఇప్పుడు ఈ 2 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి పరిస్థితులు. ఇదే రెడ్ బుక్ రాజ్యాంగ విధానం. ఎంత దారుణం అంటే పోలీసు వ్యవస్థని భ్రష్టు పట్టిచ్చేసి, ఓట్లేసిన ప్రజల్ని వెన్నుపోటు పొడిచి, అసలు పోలీసు వ్యవస్థ అంటేనే భయానకంగా మార్చేసినటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారికి మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు గూడా ఎప్పుడు ఈ పీడ వదిలిపోతుందా? ఈ 3 ఏళ్ళు ఎప్పుడు గడిచిపోతాయా? అని ప్రతి ఒక్కళ్ళు గూడా ఎదురు చూస్తా ఉన్నారు సార్. ఖచ్చితంగా వీళ్ళందరూ రిగ్రెట్ ఫీల్ అవుతారు. అదైతే కాన్ఫిడెంట్‌గా చెప్తాను సార్ నేనైతే మాత్రం. అయితే ఇక్కడ ప్రధానంగా ఒక విజయవాడ నడిబొడ్డున జరిగినటువంటి లాకప్ డెత్ విషయంలో పోలీసులు నేరుగా అడ్మిట్ చేశారు లాకప్ డెత్ జరిగిందని. ఇందులో ఎంతమంది పాత్ర ఉంది, ఎవరెవరి పాత్ర ఉంది ఇంకా బయటికి రావాల్సింది. సో ఏదేమైనప్పటికీ లాకప్ డెత్ అనేది చాలా నేరం. దీనికి తగ్గట్టు లాకప్ డెత్ చేసి ఆ బాడీని కూడా కాల్ చేయడం మరో నేరం. ఇక్కడ కాల్ చేశారా ఏం చేశారా అనేది ఒప్పుకోలేదు, కానీ బాడీని అయితే మాయం చేశారని మాత్రం రిమాండ్ రిపోర్ట్ లో ఉంది. మాయం చేశారని. ఇది ఇంకో పెద్ద నేరం. దేశంలో బహుశా ఎక్కడ జరగలేదు. దేశంలో ఇప్పటివరకు జరిగింది లాకప్ డెత్లు జరిగి ఉంటాయి, కానీ లాకప్ డెత్ చేసిన తర్వాత ఆ బాధితులకి ఆ మృతదేహాన్ని అప్పగించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఫస్ట్ టైం ఇన్ ఇండియా వాళ్ళ లాకప్ డెత్ చేసినటువంటి బాడీని కూడా మాయం చేయడం అనేది ఫస్ట్ టైం ఇది ఇక్కడ జరిగింది. అది రిమాండ్ రిపోర్ట్ లో కూడా ఉంది. మాయం చేశారు, అది డిస్క్లోజ్ చేశారు అనేది, వేరే బోర్డ్స్ తెలియలేదు అనేది. మరి ఇది అంటే సార్. కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? కూటమి ప్రభుత్వానికి ఇది ఏ మేరకు ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటే ఏం చెప్తారు? చెమ్మ చెక్కలు ఆడుకుంటున్నారు సార్. ఇదైతే ఖచ్చితంగా చెప్తా. ఏం పని పాట లేక అదేంటి నిన్న యోగాకి సంబంధించినటువంటి ఆ ఈవెంట్ జరుగుతున్న ముందు రోజు సభలో మన అచ్చెన్నాయుడు గారు చాలా బాగా మరి మెళ్ళో కండువాళ్ళు వేసుకొని ఎలక్షన్‌కి ముందు చాలా గొప్పగా ప్రచారాలు చేశాం. మరి అధికారంలోకి ఇష్టం వచ్చినట్టు అన్ని పథకాలు ఇచ్చేస్తామని చెప్పాం. మరి లోపలికెళ్ళి చూస్తేనేమో ఏమీ లేదు. ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందికరంగా మారింది. ఏమీ ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు గూడా మనం చూడటం జరుగుతా ఉంది సార్. అసలు వీళ్ళు ఇలాంటి హంగులు, ఆర్భాటాలు, ప్రకటనలు, డప్పు కొట్టుకోవటం తప్ప ఎన్ని కేసులు సార్? ఎన్ని కేసులు? ఒక్కళ్ళన్నా పద్ధతిగా మాట్లాడతారా? ఒక్కళ్ళన్నా నిజాయితీగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సమస్య మీద ఇదవుతున్నారా సార్?
గుడివాడ అమర్నాథ్ గారు మేకప్ మంత్రి అనగానే రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ అవమానించేశారని చెప్పని ఓ గుండెలు బాధేసేసుకున్నారే. వాళ్ళు వైఎస్ఆర్‌సీపీ మహిళలను అనొచ్చు. అరవ శ్రీధరు ఒక మహిళని 5 సార్లు అబార్షన్ చేసి నాశనం చేయొచ్చు. రాప్తాడులో ఒక 14 ఏళ్ల పాపని 14 మంది కలిసి మరి టీడీపీ నాయకులే రేప్ చేయొచ్చు. అదే అరవ శ్రీధర్ బారిన పడిన అమ్మాయిని తాతంశెట్టి నాగేంద్ర కర్ర పెట్టి మరి చితక్కొట్టుడు కొట్టొచ్చు. జ్ఞానేశ్వరి పాప కనపడకపోతే నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవచ్చు. అలాగే ఏబిఎన్ రాధాకృష్ణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు సంబంధించినటువంటి భార్యలందరినీ కూడా ఎట్టా పడితే అట్టా మాట్లాడొచ్చు. ఏం జరిగినా కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ గాని కేసులు తీసుకోదు. ఉమెన్ కమిషన్ స్పందించదు. ఇది వీళ్ళ యొక్క పరిపాలన పరిపక్వత. నిజంగా ప్రజల్ని ఎలా ఆడుకుంటున్నారంటే సార్, ఎంత దారుణంగా అటు పథకాలిస్తామని మోసం చేయటమే కాకుండా, ఇటు భద్రత అనంటేనే భయం వేసిపోయేటటువంటి విధంగా వీళ్ళ దిక్కుమాలిన పాలన ఎప్పుడు నాశనం అయిపోతుందో తెలీదు గానీ సార్, ఆయన 40 ఏళ్ల ఇండస్ట్రీ, ఆయన పరిపాలనా విధానం ఏమో మాకు తెలీదు గానీ, మరి దత్తపుత్రుడు, సొంత పుత్రుడు ఇద్దరూ చెరో పక్క ఉండేటప్పటికి చంద్రబాబు నాయుడు గారికి బ్రెయిన్ పని చేయట్లేదో ఏమో గానీ, పోలీసు వ్యవస్థతో మాత్రం ఇష్టారాజ్యంగా ఆడుకుంటున్నారు. వాళ్ళని అదేంటి మేమున్నాం మీకెందుకు మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అని చెప్పని దిక్కుమాలిన సిగ్నల్స్, దిక్కుమాలిన గైడ్‌లైన్స్ అన్నీ ఇచ్చేసి రోడ్ల మీదకి ఎలా పడితే అలా వదిలేస్తున్నారు పోలీసు వారిని. వారు గూడా ఇష్టారాజ్యంగా భవిష్యత్తు ఆలోచించుకోకుండా ప్రవర్తిస్తా ఉన్నారు. మరి అలా ప్రవర్తించేటటువంటి ప్రవర్తనకి ఖచ్చితంగా చెక్ పడుతుంది అంటానికి నిదర్శనం నాగరాజు గారు సార్. ఇప్పటికైనా పోలీసు వాళ్ళు కళ్ళు తెరుచుకోవాలని చెప్పని మీ ద్వారా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నేను.